సునారాజు గారు అక్కడ సునారాజు పట్టుకోండి బాబా పేదవారి మహిళల సొంతింటి కళ నెరవేర్చాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 లక్షల ఎన్టీఆర్ టిట్కో ఇళ్లు, మన పాలకులలో 7,159 ఇళ్లు ఆ రోజు 2019 ఎన్నికల నాటికి 90% ఆ రోజు పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి 5 సంవత్సరాల్లో ఒక్క అర్బస్తా సిమెంట్ గాని ఒక్క రూపాయి గాని పెట్టకుండా ఆ పేదల మీద ఆ మహిళల మీద కక్ష సాధించడానికి నిదర్శనం ఈరోజు ఏదైతే ఎన్టీఆర్ టిట్కో ఇళ్లలో పెద్ద మాదిరిగా ఒక చెట్టడవిల మాదిరిగా పెరిగిపోయిన వృక్షాలతో నిండి పాములు పుట్టలతోటి ఏదైతే కట్టినటువంటి కట్టడాలు బిల్డింగులు కూడా మరి చెదలు పట్టినటువంటి స్థితికి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో తీసుకొచ్చాడని అంటే పేదల మీద కనికరం లేనిటువంటి మానవత్వం లేనిటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి వ్యక్తి ఉండడానికి అర్హుడు కాదు అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా ఏదైతే ఎంతో కష్టపడి శ్రమించి మేము 2 సంవత్సరాల్లో 90% పూర్తి చేశాం. మరి ఈవేళ ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి దీని మీద ఖర్చు పెట్టకపోగా మేము కట్టినటువంటి ఇళ్లను సైతం బ్యాంకులకి తాకట్టు పెట్టి ఒక్కొక్కరి నెత్తి మీద 3,80,000 ఈరోజు వడ్డీతో కలుపుకుంటే 8-10 లక్షల రూపాయలు చొప్పున నా పాలకొల్లు నియోజకవర్గంలోనే మేము కట్టినటువంటి ఈ ఎన్టీఆర్ టిట్కో ఇళ్ల మీద 180 కోట్ల రూపాయలు ఈవేళ ఆయన తనఖా పెట్టి ఆయన అకౌంట్లోకి తరలించుకునేటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే దగ్గర 7-8 వేల కోట్ల రూపాయలు ఎన్టీఆర్ టిట్కో ఇళ్లను తాకట్టు పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు మరి ఆ తాకట్టు పెట్టినటువంటి డబ్బులు కూడా కొన్ని కనీసం ఆ ఎన్టీఆర్ టిట్కో ఇళ్లు బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేయడానికి కూడా ఉపయోగించాల. సపోజ్ ఏమైపోయినాయి ఆ డబ్బులు? ఈరోజు నా పాలకుల్లో 180 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7,000-8,000 కోట్ల రూపాయలు తాకట్టు పెట్టి తీసుకున్నారు. మరి ఆ తీసుకునేటువంటి డబ్బులు ఎక్కడ కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి దుస్థితి లేదు. ఈ రకంగా వాళ్ళని బ్యాంకులకి తాకట్టు పెట్టి వాళ్ళని రుణగ్రస్తులు చేశాడు.
పోనీ ఆ తీసుకున్నటువంటి రుణం సొమ్ము ఏదైతే ఉందో అది ఎన్టీఆర్ టిట్కో ఇల్లు కూడా ఖర్చు పెట్టకుండా ఇట్లా 2 విధాలుగా కూడా ఆ పేదల్ని, ఆ మహిళల్ని నష్టానికి గురి చేసినటువంటి పరిస్థితి గత జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉంది. అందుకే ఏదైతే ఈవేళ మాకు కూడా ఒక ప్రాధాన్యత ఎన్టీఆర్ టిట్కో ఇల్లు. ఎందుకే మా ప్రభుత్వంలో ఏదైతే ఈ మిగిలిన బ్యాలెన్స్ ఏదైతే ఆ 10%, 15% ఏవైతే 20% పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే పూర్తి చేసి ఆ పేదవాళ్ళకి, మహిళలకు ఈ ఇళ్లలోకి తీసుకొచ్చేటువంటి బాధ్యత, ఆఖరి ఇంటి వాడిని కూడా గృహప్రవేశం చేసి ఇంటి బాధ్యత చెప్పేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. ఆ మెసేజ్ని ఎవరైతే అధికారులకి కానీ ప్రజలకు కానీ తెలియజేయడానికి ఈవేళ మేమే మా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మేము ఒక పిలిపిస్తే ఈవేళ వేలాదిగా ఈవేళ కార్యకర్తలు, నాయకులు కదిలి వచ్చి పార, గుణపం, కత్తి, కర్ర పట్టుకుని ఈవేళ శ్రమదానం చేశారని అంటే ఈ ఎన్టీఆర్ టిట్కో ఇల్లుకు మేము చూపేటువంటి ప్రాధాన్యతకు ఇదే ఒక నిదర్శనమని చెప్పి తెలియజేసుకుంటూ, రాబోయేటువంటి రోజుల్లో ఎవరైతే ఎన్టీఆర్ టిట్కో ఇల్లులో మరి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసి వాళ్ళందరినీ కూడా ఇళ్లలోకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటాం.